వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, నాయనార్ గాథలు చెప్పుకుంటున్నాం. చోళ దేశంలో నినాదినాథ నాయనార్ అని ఒక నాయనార్. ఈయన అరిసోల్ అనే నది, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ పరివాహక ప్రాంతంలో కుంభకోణం గ్రామం, కుంభకోణం ఇప్పుడు ఉందిగా, అక్కడ నివసించేవారట. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా కుంభకోణం దేవాలయాలని. ఆ కుంభకోణం దేవాలయాలు కూడా చేయాలి జయ ఒకసారి. అవును రమ్మగారు కదా, నవగ్రహ దేవాలయాలు. నెక్స్ట్ ఇయర్ కార్తీకం దాకా ఆగుదామా? ఈ ఏడాది మధ్యలో ఎప్పుడైనా చేసేద్దామా? చేద్దాం రమ్మగారు. సరే, చెయ్యాలి. కుంభకోణం దేవాలయాలు చాలా విశేషంగా. అవును. ఈ యనాదినాథ నాయనార్ అనే నాయనారు గౌడ కులస్తుడట. గౌడాసు మరి మన ప్రాంతాల్లో గౌడులంటే మనకు తెలిసి కలుగీత వాళ్ళు, అవును, అలాగే అంటారు, గవళ్ళు అంటారు మన ఊళ్ళల్లో. అవును, గౌడ అని చెప్తారు. గౌడ కులస్తులు పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ కర్ణాటక అంతా కూడా గౌడ గౌడ బాగా కనపడతారు. అవును, దేవగౌడ అలా ఉన్నారా? మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కుల వృత్తులు ఏమిటో తెలియదు. ఇప్పుడు వృత్తిగా ఏం లేదు, అది ఎక్కడా లేదనుకోండి. అవును, కానీ ఈ తాటి చెట్టుకు సంబంధించిన వ్యాపార విశేషాల్లోనే వాళ్ళు ఉండటం కనపడేది. అయితే ఈ తమిళనాడులో ఉన్న గౌడ కులాల్లో వీరులు అధికంగా ఉండేవాళ్ళట. వీరాధి వీరులు ఉన్నారు గౌడస్లో. అదే మన గౌడ వాళ్ళ గౌడ ఒకటవునో కాదో కూడా మనకు సరిగ్గా తెలియదు, పేరు మాత్రమే మనకు తెలుసు. అదే అయితే ఏమైంది, ఈ యనాదినాథ నాయనారు కత్తి యుద్ధంలో అత్యంత ప్రావీణ్యత కలిగిన వాడు. అసలు కత్తి తీశాడంటే అసలు శంకరమణ, అతను ఒక కత్తి తిరిగినట్టు కాకుండా ఒక చక్రం తిరిగినట్టు ఉండేదట. అంత గొప్పవాడు. రాజకుమారులకి యుద్ధ విద్య నేర్పడం, కత్తిదా యుద్ధం నేర్పించడంలో ప్రఖ్యాతుడు అతను. బాగా డబ్బులు వచ్చేవట. అయితే ఈ వచ్చే డబ్బు ఇదేంటంటే పరమ శివభక్తుడు. దారిగుండా వెళ్తున్నాడు అనుకో, ఎవరైనా పట్టవర్ధనాలు ఇవి మన విభూది కట్లు కనపడితే వాళ్ళకి ఏదైనా తీసిచ్చేవాడు. విభూది ధరించిన వాడిని గౌరవించటమే విధి అయింది. అదే, ఏం లేదు. ఎంత డబ్బు వచ్చినా శివభక్తుల కోసమే ఖర్చు పెట్టేవాడు. పరమ తీవ్ర భక్తిపరుడు. యుద్ధం చేసేటప్పుడు అవతల వాడు విభూతి గుండ్ర ధరిస్తే యుద్ధం చేసేవాడు కాదు, అలాంటి వాడు. అయితే అతనికి యుద్ధాలు సాధారణంగా ఆయన దగ్గరికి రాలా. అదే, ఆయన విద్యా ప్రదర్శనలోనే ఉన్నాడు ఎక్కువగా. ఈ విద్యలు ప్రదర్శించేటప్పుడు ఏముంది, అలా ఏం ఉండదు కదా. నేర్పించేవాడు. ఎంతమందో రాజకుమారులు ఆనాటి కాలంలో దూరదేశాల నుంచి కూడా రాజకుమారులు వచ్చి ఈయనకి డబల్ ఫీజు ఇచ్చి కూడా నేర్చుకునేవాళ్ళు. రాజులు కూడా ఈ ఫలానా చోట ఎలా చేయాలి, ఇలా మీదకి వచ్చినప్పుడు అలాంటి ట్రిక్స్ కూడా ఈయన దగ్గరే నేర్చుకునేవాళ్ళు. అయితే ప్రఖ్యాతులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు శత్రువులు ఉంటారమ్మా, అకారణంగా. ఏంటి వీడికే ఇంత రావాలి, ఇప్పుడు కూడా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత పేరు రావాలి, మనలాంటి వాళ్ళే వీళ్ళు ఎందుకు ఎక్కిపోవాలి, అలా అనిపిస్తూ ఉంటుంది. వీడు మనం ఒకటే చోట చదువుకున్నాం, వీడు మనకి ఒకటే రకమైన లివింగు, వీడెందుకు ప్రఖ్యాతుడు కావాలి అనిపించే వాళ్ళు లేరు, ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆ కాలంలో 9-10 శతాబ్దాల్లోనూ కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఎవడి కర్మానుభవాన్ని బట్టి వాడికి కష్టం కానీ సుఖం కానీ వస్తాయి, అది ఉండదు. అవునండి, ఆ మాయామోహితులుగా ఉంటారు ప్రజలు. అయితే చాలామంది ఈయన మీద కచ్చగట్టి ఉండేవాళ్ళు. వీడు అంతు చూడాలనిపించేది, వీడికి శాస్తి చేయాలనిపించేది, అలా ఉండేది మనుషులకి. వీళ్ళలో అతిశూరన్ అనేవాడు ఒకడు ఉండేవాడట, గౌడ కులస్తుడే అతను కూడా. అతనికి ఎలాగైనా ఈ నాయనారిని జయించాలని ఉండేది. సాటి వాళ్ళని ఒక 10 మందిని మంచి కత్తి యుద్ధ వీరుల్ని చేరదీశాడు. సొమ్ము ఖర్చు పెట్టేవాడు వాళ్ళ మీద. ఇతన్ని జయించాలని పెట్టుకున్నాడు. ఒకనాడు ఆయన ఇది చేసి వస్తూ ఉంటే, నది నుంచి స్నానం చేసి వస్తూ ఉంటే కత్తి లేని వాడి మీద, నిరాయుధుడి మీద పడ్డారట. ఆయన సమీపంలో ఉన్న వెదురు పొదలోంచి ఒక గడ తీసి దాన్ని కత్తిగా వాడి 10 మందిని దొళ్ళగొట్టేశాడు. పిచ్చగా కొట్టేశాడు. కత్తిలాగానే పడుతుంది, ఆయన చేతికి పొల్లొచ్చినా అంతే, ఇంకా అది కత్తే. జనాలు కకావికలై పారిపోయారట. అందరూ చెప్పారట, ఇంకొకసారి ఇతని మీదకి మమ్మల్ని పిలవద్దు, మేము రాం నీతోటి.
నీకేదైనా శత్రుత్వం ఉంటే ఇప్పుడు శత్రుత్వం లేదు, ఒట్టి పుణ్యానికి వీడంటే నాకు మంట, అందుకని వీడిని కొట్టడానికి తీసుకెళ్తున్నానని చెబితే ఎవడైనా వస్తాడు? రారు కదా. ఒట్టిగా ఏం చెప్పాలి? చెడు చెప్పాలి. అంతే, ఆ వ్యక్తి మీద చెడు ప్రచారం చేయాలి. నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఎప్పుడైనా అనాలంటే వాళ్ళు మమ్మల్ని హర్ట్ చేశారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వీళ్ళైతే వాళ్ళెవరికో ఏదో చేశారు, మావి కొట్టేశారు, నా అవకాశం వీళ్ళు లాగేసుకున్నారు అని చెడు చెబితేనే ఎవరైనా మనతో చేరతారు. ఒట్టి పుణ్యానికి వీడిని చూస్తే నాకు అసూయగా ఉంది, వీడి శాస్త్ర చేద్దాం రండి అంటే మిగిలిన వాళ్ళని మన ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు కూడా అంతే కదా జయ. అవును గారమ్మ గారు. చెడు చెప్పాలి. ఆయన అసలు వ్యక్తిగా ఈయన దగ్గర అసలు చెడే లేదు. యనాదినాథ నాయర్ చాలా మంచివాడు యనాదినాథుడు. ఆయనకి ఒకళ్ళ జోలిగా ఏం పట్టదు. చుట్టుపక్కల పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి కత్తి యుద్ధాలు నేర్పించేవాడు ఫ్రీగా. ఇంకేం చేస్తారు? ఈ అతిశూరని పారిపోయాడు. కొన్నాళ్ళకి తాకిన దెబ్బలన్నిటినీ మందేసుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇంతమందిని కాదు, ద్వంద్వ యుద్ధం చేద్దామని కాగితం రాసి పంపించాడు. ఈయన కూడా ద్వంద్వ యుద్ధాన్ని పిలిస్తే కాకూడదు. ద్వంద్వ యుద్ధం అంటే చేసి తీరాలి. సరే వచ్చాడు. ఆయన కత్తి తెచ్చుకున్నాడు, ఈయన కత్తి తెచ్చుకున్నాడు. ఈ అతిశూరను ముఖానికి ఇట్లా ఒక క్లాత్ అడ్డం పెట్టుకుని కళ్ళు ఒకటే కనపడుతుంది. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఇంకొక నిమిషంలో అతిశూరని పని అయిపోయింది. ఇతను ఏం చేశాడు? ఈ ముఖానికి అడ్డంగా ఉన్న ఆచ్ఛాదనని తొలగించేసేట. తన కత్తితో తనే తొలగించుకున్నాడు. తొలగించుకునేసరికి అతిశూరన్ ముఖం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చక్కగా కనపడుతుంది విభూతి. అక్కడి నుంచి జబ్బల మీద వస్త్రాలు చింపేసుకున్నాడు. 2 జబ్బల మీద విభూతి, ఇక మోచేతుల దగ్గర ద్వాదశ పుండ్రాలు ధరిస్తారు కదా, జబ్బల మీద, తర్వాత మోచేతుల దగ్గర. ఎప్పుడైతే ఈ వస్త్రం తొలిగి విభూతి పుండ్రం కనపడిందో ఒక్క నిమిషం ఉంటే పేకొత్తరించేబడేదే. కత్తి వదిలేసేట. బా, శివభక్తుడి మీద కత్తి ఎట్లా ఎత్తుతాం? వీడు భక్తుడు అయ్యాడు. ఇప్పుడు వీడు నిన్న పెట్టుకోలేదు, ఇవాళ ఎందుకు బొట్టెట్టుకున్నాడని అడగకూడదు ఎవరు. నేను నిన్నటి దాకా వేరే వేషం వేసావు, ఇవాళ ఈ వేషం వేసావని అనకూడదు. ఇవాళ వాడు బొట్టు పెట్టుకుంటే వాడు భక్తుడు అయిపోయినట్టు, భగవంతుని అనుగ్రహం లభించింది వాడికి. వీడు ముందు యుద్ధం చేసినప్పుడు వాడికి విభూతి పిండి కట్లేం లేవు, ఇప్పుడున్నాయి. బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు, ద్వాదశ పుండ్రాలు ధరించున్నాడు. విభూతి భస్మధారణ చేస్తే ఎవడు భస్మధారణ చేస్తాడో వాడు భగవంతుని వాడు అయిపోయినట్టే. కత్తి వదిలేశాడు ఈయన. కానీ అతిశూరను ఒప్పుకో ఇజ్జయిలా. ఆ కత్తి తీసి తన కత్తితోటి ఈయన్ని పొడిచేశాడు. యనాథనాథ నాయర్ని డొక్కలో పొడిచేశాడు. పోటు వెనకాల పోటు పడేసరికి శివ 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 అంటూ పరమేశ్వరుడే కొట్టినట్టుగా భావించి దెబ్బలు తీసుకున్నట్టు. మరి బొట్టు పెట్టుకున్నవాడు సాక్షాత్ శివుడు, శివుడే. 4 పోట్లతోటి శివ అంటూనే ప్రాణం వదిలేశాడు. అతిశూరను అవతలవాడు తిరగబడకుండా దెబ్బలు తింటాం అనేది ఒకటి ఉంది చూడు, అది మనం జీర్ణించుకోలేము. స్పృహ తప్పి పడిపోయాడు. కొట్టేశాడు, పొడిచేశాడు, కానీ స్పృహ తప్పిపోయాడు. ఆ దాన్ని తనని వదిలేస్తాడని చేశాడు. చూపించింది ఎందుకు? తనని వదిలేయటం కోసం. కానీ ఎప్పుడైతే ఆయన ఊరికే కత్తి దించి వెనక్కి తగ్గటం కాకుండా కత్తి వదిలేశాడో దొరికిపోయాడు ఈయన. ఆకాశం నుంచి విమానం వచ్చి ఈయన్ని పరమేశ్వరుడి దగ్గర తీసుకుపోయిందట. ఆ విమానం రావటం చుట్టుపక్కల చోద్యం ఈ యుద్ధం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. ఎవడైతే ఈయన మరణానికి కారణమయ్యాడో అతిశూరని మాత్రం చూడలే. విమానంలో ఆయన ఆత్మని తీసుకెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయనకి శవ సంస్కారం చేయబడింది. ఇలాంటి కథలు ఉంటాయి. ఎంత అద్భుతమైన కథలు కదా రమ్మగారు. ఈ కాలంలో ఉంటుందా అంటే ఇది అన్ని కూడా కలియుగంలో జరిగినవే. నాయనార్ గాథలు పురాతనమైనవంటే ముందు యుగంలో జరిగినవి కాదు, పురాతనమైనవి. 1400 ఏళ్ల క్రితం, 1200 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం అట్లా జరిగినవిగానే చెప్తారు. అద్భుతమైన కథ. నమస్తే. నమస్తే జయ.